సో మొట్టమొదటి టాపిక్ ఏంటంటే థైరాయిడ్. థైరాయిడ్కు ఆకు ప్రెషర్ ఎలా పనిచేస్తుంది? సో దీని గురించి కొద్దిగా వివరంగా తెలుసుకుందాం. సో థైరాయిడ్ గురించి మీకు అంతో ఇంతో తెలిసే ఉంటుంది. ఇంతకుముందు క్లాసులు కూడా చెప్పాం. అయితే మరొకసారి రెపిటేషన్ అనుకోవచ్చు, లేదా కొత్త వాళ్ళకి ఇది కొత్తగా టాపిక్ అవుతుంది. సో ఇది అద్భుతమైన విషయం. సో థైరాయిడ్కి ఆకు ప్రెషర్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దాన్ని ఎలా ఉపయోగించాలి ఏంటి అని మనం తెలుసుకుందాం. థైరాయిడ్ అనేది ఏంటంటే మన దేహంలో థైరాయిడ్ అనేటువంటి ఒక పెద్ద అంతఃస్రావిక గ్రంథి. అంటే మన దేహం లోపల ఎండోక్రైన్ గ్లాండ్స్ ఉంటాయి కదా. సో ఎండోక్రైన్ గ్లాండ్లో అతిపెద్ద గ్రంథి ఒక థైరాయిడ్ అని చెప్పుకోవాలి మనం. ఇది మన కుతికే అంటే ఈ యొక్క నెక్, ఈ గొంతు భాగంలో ఇక్కడ ఉన్నటువంటిది ఈ పాయింట్. ఓకే, ఇక్కడ వచ్చేసి థైరాయిడ్ కార్టిలేజ్ అని ఉంటుంది. థైరాయిడ్ కార్టిలేజ్ అని ఉంటుంది. దాని కింద ఈ భాగంలో థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. థైరాయిడ్, పారాథైరాయిడ్ అని. థైరాయిడ్ ఆ పక్కనే పారాథైరాయిడ్, అది గ్రంథి పేరు. ఓకే, తర్వాత ఇది ఏమేం చేస్తుంది మన దేహంలో అంటే, మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి, ప్రోటీన్ తయారు చేస్తుంది. ప్రోటీన్ తయారు చేయడానికి థైరాయిడ్ గ్రంథి ఎంతో ప్రాముఖ్యత వహిస్తుంది అన్నమాట. అదేవిధంగా మన దేహంలో ఉత్పత్తి అయినటువంటి శక్తి, శక్తి ఎలా వస్తుందంటే గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు శక్తి, ఎనర్జీ. ఆ శక్తిని ఎంత సమయం లోపల దాన్ని ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలి అనేది ఈ యొక్క థైరాయిడ్ గ్రంథి నిర్ణయిస్తుంది మన దేహం మొత్తంలో కూడా. తర్వాత మన దేహంలో కాల్షియం లెవెల్స్, అంటే ఈ యొక్క కాల్షియం అనేటువంటి ఆ యొక్క లవణం ఉంది కదా, ఆ మినరల్. సో దాన్ని లెవెల్స్ అంటే దాని యొక్క స్థాయి ఎక్కువ చేయడం, తక్కువ చేయడం, కాల్షియం లేకపోతే దాన్ని ఉత్పత్తి చేయడము, వీటన్నింటికి కూడా థైరాయిడ్ గ్రంథి చాలా 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 అవసరం. అందుకే మన దేహంలో కాల్షియం కొరత ఉందంటే థైరాయిడ్ గ్రంథి పనిచేయట్లేదు అని అర్థం. ఒకవేళ కాల్షియం టూ మచ్ ఉందంటే కూడా దాన్ని కాల్సిఫికేషన్ అంటాం మనం. సో అప్పుడు కూడా కారణం ఎవరు అంటే ఈ థైరాయిడ్ గ్రంథినే. అటు ఎక్కువైనా ఇటు తక్కువైనా రెండింటికి కూడా థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయట్లేదు. చేస్తే ఎక్కువ పనిచేస్తుంది, లేకపోతే తక్కువ పనిచేస్తుంది, కానీ సమతుల్యంగా పనిచేయట్లేదు అని అర్థం. ఇప్పుడు తెలుసుకుందాం దీంట్లో ఎన్ని రకాల థైరాయిడ్లు ఉంటాయి. మామూలు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అందరికీ. అంటే మొదటిది ఐపోథైరాయిడ్, రెండోది వచ్చేసి హైపర్ థైరాయిడ్. ఐపోథైరాయిడ్ అంటే ఏంటంటే ఈ థైరాయిడ్ అనేటువంటిది అది చేయవలసిన స్థితి కంటే తక్కువ స్థాయిలో పనిచేయడం, అంటే అధమ స్థాయిలో పనిచేసే దాన్ని హైపోథైరాయిడ్ అంటాం. దీనివల్ల ఎలాంటి లక్షణాలు మనలో కనిపిస్తాయంటే, ఎక్కువగా ఉన్నటువంటి వెయిట్ బాగా పెరిగిపోతూ ఉంటారు. తర్వాత మన దీంట్లో జీర్ణాశయంలో ఒక రకంగా బ్లోటింగ్ సెన్సేషన్ వస్తుంది. సో అంటే కడుపు ఉబ్బరంగా అనిపించడము, లేదంటే బట్టతల బట్టతల తర్వాత అలసిపోవడము, బాగా అలసిపోవడము, తర్వాత ఏదైనా ఒక చలి అట్లా దాన్ని తట్టుకోలేకపోవడం, ఇలాంటి లక్షణాలు ఉంటే దాన్ని హైపో థైరాయిడ్ అని చెప్తాం. ఓకే, తర్వాత హైపర్ అంటే ఏంటి, ఎక్కువ, అధికంగా పనిచేయడం. గ్రంథి అది చేయవలసిన పని కంటే ఎక్కువగా చేయడం. ఎక్కువ చేసినప్పుడు ఏమవుతుందంటే, జనరల్గా మీరు వినే ఉంటారు గాయిటర్ అని వ్యాధి. గాయిటర్ అదొక వ్యాధి అనమాట, అది వస్తుంది. తర్వాత ఎక్కువగా చెమట పడుతుంది, బాగా చెమట ఎక్కువగా మనలో ఉత్పత్తి అవుతూ ఉంటుంది అనమాట, అదొకటి. తర్వాత ఉన్నట్టుండి ఈ గ్రంథి ఎక్కువ పనిచేసిందంటే ఏమవుతుందంటే, ఉన్నట్టుండి వెయిట్ లాస్, అంటే తూకం తగ్గుతూ వస్తుంది, బాడీ యొక్క వెయిట్ తగ్గుతూ వస్తుంది. తర్వాత మజిల్స్ వీక్నెస్ ఎక్కువైపోతుంది అనమాట. సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు దాన్ని హైపర్ థైరాయిడ్ అంటాం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత దీనికి ట్రీట్మెంట్ ఏంటి, పరిస్థితి ఏంటంటే, సో ట్రీట్మెంట్ కంటే ముందు దీంట్లో కొన్ని విషయాలు తెలుసుకుంటే, ఇక్కడ ఏంటంటే ఎవరికైతే థైరాయిడ్ ఉంటే వాళ్ళ కళ్ళు కొద్దిగా ఉబ్బుగా ఉంటాయి, అంటే ఈ రెండు కళ్ళు కూడా వాసినట్టు ఉంటాయి థైరాయిడ్ ఉన్నటువంటి వ్యక్తుల్లో. అది కూడా మీరు గమనించవచ్చు దాన్ని. తర్వాత ఈ మహిళల్లో థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే వాళ్ళ మూడ్ స్వింగ్ ఎక్కువగా ఉంటుంది. మూడ్ స్వింగ్ అంటే వాళ్ళ వాళ్ళ యొక్క స్వభావము ఉన్నటువంటి అంటే ఎక్కువ రైజ్ కావడం, ఉన్నట్టు తక్కువ కావడం అట్లా, అంటే ఆ యొక్క మూడ్ స్వింగ్స్ ఎక్కువ వస్తాయి. తర్వాత ఈ పీరియడ్ సమయంలో థైరాయిడ్ ఉన్నటువంటి మహిళల్లో పీరియడ్ సమయంలో ఇరిటేషన్ ఎక్కువ అవుతుంది. ఆ పీరియడ్స్, మంత్లీ పీరియడ్స్ వస్తాయి కదా, మెన్సురేషన్ పీరియడ్, ఆ టైంలో వాళ్ళకి ఎక్కువ ఇరిటేషన్ ఉంటుంది, ఇదొకటి. ఆ తర్వాత దీంట్లో ఇంకోటి ఏంటంటే మనం గమనించాల్సింది, ఎవరికైతే ఫ్రాక్చర్ అవుతుందో, జాయింట్ పెయిన్స్ ఉంటాయో అంత వాళ్ళకి
ప్రతిరోజు థైరాయిడ్ పాయింట్‌ని యాక్టివేట్ చేసుకుంటే వాళ్ళకు వచ్చినటువంటి ఫ్రాక్చర్ అంటే ఈ బోన్ ఫ్రాక్చర్ అలాంటిది కూడా తొందరగా హీల్ అయిపోతది. అంటే తొందరగా బాగైపోతుంది. ఎందుకంటే ఈ థైరాయిడ్ ఏం చేస్తుందంటే థైరాయిడ్‌ని యాక్టివేట్ చేసే కొద్దీ అది కాల్షియంను ఉత్పత్తి చేస్తుంది కదా! ఆ కాల్షియంను ఉత్పత్తి కావడం వలన వాళ్ళకి ఏదైనా ఫ్రాక్చర్ అయితే కూడా తొందరగా అతుక్కుంటాయి బోన్స్. అదే విధంగా జాయింట్ పెయిన్స్ ఉంటే జాయింట్ పెయిన్స్ కూడా పోతాయి. కాబట్టి థైరాయిడ్‌ను ప్రతిరోజు ఇంకోటేం చెప్తారంటే మహిళల్లో ఎస్పెషల్లీ 40 సంవత్సరాలు దాటిందంటే గనక థైరాయిడ్ పాయింట్‌ను ప్రతిరోజు యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ చేసుకుంటే వాళ్ళలో కాల్షియం లెవెల్స్ ఎప్పుడూ కొరత ఉండదు. అంటే కాల్షియం లెవెలు అనవసరంగా ఎక్కువ, తక్కువ అయ్యేది, దానికి టాబ్లెట్స్ తీసుకునేది ఇవన్నీ రకరకాలుగా చేస్తూ ఉంటారు కదా! అలాంటి సమస్యలేవి రాకుండా కాపాడుతుంది. కాబట్టి మహిళల్లో ఎస్పెషల్లీ 40 సంవత్సరాలు దాటాక ఈ థైరాయిడ్ పాయింట్‌ను ప్రతిరోజు యాక్టివేట్ చేసుకోవాలి. ఓకే. అదే పనిగా యాక్టివేట్ చేసుకుంటుంటే అంత మంచి ఫలితాలు మనము తీసుకోవచ్చు దీని నుంచి. సో, దీన్ని ఎలా చేయాలి? చూడండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో, మీకు ఆ పాయింట్స్ చూపిస్తుంటాను. అవి నీట్‌గా చూసుకొని మీకు ఇంతకుముందు తెలియకపోతే కూడా ఇప్పుడు తెలుసుకొని దాన్ని పాటించండి. రైట్. ఇక్కడ చూడండి అబ్జర్వ్ చేయండి. ఇది ఇదొచ్చేసి తల. అంటే మన ఆక్యుప్రెషర్‌లో మనం ఏం చెప్తామంటే సుజోకి థెరపీ ఆక్యుప్రెషర్‌లో కూడా చెప్పేది. ఇదొచ్చేసి తల భాగం. ఇక్కడ 3, 4 3 అంటే పిట్యూటరీ గ్లాండ్, 4 అంటే పీనియల్ గ్లాండ్. అట్లే కిందికొస్తే కిందికొస్తే చూడండి. ఇది ఈ భాగం. ఈ ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ ఉంది గదా! ఈ సెకండ్ లైన్ పూర్తిగా గూడా ఇది గొంతు భాగం. ఇదే థైరాయిడ్ పోర్షన్ ఇది. ఈ థైరాయిడ్ పోర్షన్. దాన్ని ఎట్లా ప్రెస్ చేయాలి? చూడండి. ఇట్లా ప్రెస్ చేసి వదలడం. అట్లే ప్రెస్ చేసి వదలడం. ఇట్లా ఒక్కసారి ప్రెస్ చేశామంటే 5 సెకండ్లు అట్లే పెట్టుకోవాలి. మళ్ళీ తీయాలి. మళ్ళీ ప్రెస్ చేశామంటే బొటనవేలుతో డైరెక్ట్‌గా ఇట్లా 90 డిగ్రీస్ పెట్టి తీసుకోవాలి. చేయాలి. అలా చేస్తున్నప్పుడు చూడండి బాగా ప్రెస్ అవుతుంది. డీప్‌గా ప్రెస్ చేయాలి. తర్వాత 5 సెకన్లు పెట్టి తీసేయాలి. ఇట్లా ఒక్కోసారి స్టార్ట్ చేసామంటే 15-20 టైమ్స్ చేయొచ్చు. 15-20 టైమ్స్ అదర్‌వైజ్ 1-2 మినిట్స్ మినిమమ్ ఈ యొక్క పోర్షన్‌లో మనం కరెక్ట్‌గా ప్రెషర్ చేస్తూ పోతే దీనివలన ఈ థైరాయిడ్ అనేది యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మనకి థైరాయిడ్ ఎలాంటి థైరాయిడ్ హైపర్ థైరాయిడ్ అయినా, హైపోథైరాయిడ్ అయినా గానీ మనం దాన్ని దాన్ని హాయిగా సాల్వ్ చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది థైరాయిడ్ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇది. తర్వాత దీంతో పాటు థైరాయిడ్ వ్యాధి ఉన్నవాళ్ళు ఇక్కడ గాల్ బ్లాడర్ అంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ అంటే ఎడమ చేయిలో ఇక్కడుండే పాయింట్ ఈ గీతకు పక్కనుండే పాయింట్ ఇది గాల్ బ్లాడర్. దీన్ని కూడా 15 సార్లు ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి ఇలా పెట్టుకొని రిలీజ్ చేయాలి. ప్రెస్ చేసి ఇలా పెట్టుకొని రిలీజ్ చేయాలి. ఇట్లా ఒక 15 సార్లు చేయాలి. దీన్ని 15 సార్లు, ఇక్కడ ఒక 15 సార్లు. ఓకే. ఈ 2 ఇంపార్టెంట్. అదేవిధంగా ఇది లెఫ్ట్ హ్యాండ్‌లో గాల్ బ్లాడర్. రైట్ హ్యాండ్‌కొస్తే స్ప్లీన్ అంటారు దీన్ని. చూడండి సేమ్ పాయింట్. సేమ్ పాయింట్ ఈ లైన్‌కి లైన్ ఉంది కదా! ఈ లైను. సో, ఈ లైన్ ఉంది. ఈ లైన్‌కి పక్కన ఈ లైన్‌కి ఇక్కడ వస్తది. సో, దీన్ని నీట్‌గా ఇట్లా ప్రెస్ చేసి చూడండి. ప్రెస్ చేసి వదలాల. మళ్ళీ ప్రెస్ చేసి అట్లే పెట్టుకొని 5 సెకన్లు పెట్టుకొని తీయాలి. అట్లా ఒక 15 సార్లు నుంచి 20 సార్లు చేసుకోవాలి. ఓకే. ఇది స్ప్లీన్. ఇది గాల్ బ్లాడర్. ఫైనల్‌గా ఇయన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో చూడండి. ఇక్కడ మణికట్టు ఉంది కదా! మణికట్టు నుంచి మీ 2 ఏళ్ళు పెట్టుకోండి ఇట్లా. 2 ఏళ్ళు ఇటు పెడితే ఇక్కడొచ్చే పాయింట్. అది కూడా ఈ పాయింట్ ఎలా తెలుసుకోవాలి అంటే ఇక్కడి నుంచి మధ్య వేలు నుంచి ఒక లైన్ ఏసుకోవాలి ఇట్లా. లైన్ ఏసుకొని ఇక్కడ ఒక 2 ఏళ్ళు పెట్టుకుంటే 2 ఎక్కడ కలుస్తాయో ఆ పాయింట్. బహుశా ఈ పాయింట్. ఈ పాయింట్. ఇది చూసుకోండి. ఇక్కడ ఒక 15 సార్లు ఇట్లా ప్రెస్ చేసి అలా పెట్టుకొని రిలీజ్. ప్రెస్ చేసి అలా పెట్టుకొని రిలీజ్. ఇది లింప్ గ్లాండ్ పాయింట్ అంటారు. ఏమంటారు? లింప్ గ్లాండ్ పాయింట్. సో, ఇది చేయాలి. సో, ఇంత చేస్తే చాలు. మీకు థైరాయిడ్ నుంచి ఖచ్చితంగా ఉపశమనం కలుగుతుంది. దీంతో పాటు ఏ ఆహారం తినాలి, ఏ ఆహారం తినకూడదు అవన్నీ మనం తెలుసుకొని సో, దీంతో పాటు ఆహారం గూడా సరైన రీతిలో తర్వాత నిద్ర సరిగా ఉండాలి. నిద్ర గూడా ఎలా అంటే అలా కాకుండా నిద్రను గూడా కాపాడుకుంటూ సో, ఇవన్నీ చేస్తూ పోతే మీకు థైరాయిడ్ నుంచి ఖచ్చితంగా ఉపశమనం 100% కలుగుతుంది. సో, ఇది మనం ఆక్యుప్రెషర్‌లో మనం చెప్పేటువంటి ఈ యొక్క అంటే థైరాయిడ్‌కి చెప్పేటువంటి చికిత్సా విధానము. అర్థమైందా? సో, దీన్ని ఖచ్చితంగా అందరూ పాటించండి. సో, ఇది అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్. ఆక్యుప్రెషర్‌లో మనకి ఇలా అనేక ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. అనేక ట్రీట్మెంట్ చెప్పుకున్నాం. సో, దాంట్లో ఇదొక
ఆకుప్ర ఈ ఈరోజు మనం ఈ యొక్క థైరాయిడ్ గురించి హైపర్ థైరాయిడ్, హైపోథైరాయిడ్ గురించి తెలుసుకున్నాం. అందరూ కూడా పాటించండి. ఓకే.